రైట్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ బ్రేవ్ టీమ్స్ తరపున స్వాగతం స్వాగతం సుస్వాగతం. వీక్లీ మీటింగ్ అండ్ ట్రైనింగ్లో భాగంగా అవర్ మిషన్ బ్రేవ్ హెల్త్ వెల్త్ లో భాగంగా మీకు అందరికీ స్వాగతం పలుకుతూ సబ్జెక్ట్లకి ఒక్కొక్క పాయింట్ ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ 45 మినిట్స్ మన సెషన్ ఉంటుంది. మీ డౌట్స్ అన్నీ ఈరోజు 100% క్లియర్ అవుతాయి. 100% క్లియర్ అవుతాయి. మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఈరోజు ఈ జూమ్ మీటింగ్కి వచ్చారో మీ ఎక్స్పెక్టేషన్ కూడా 100% క్లియర్ అవుతుంది. మిస్ అయిన వాళ్ళకి మాత్రం అరే వీళ్ళని తీసుకురాలేదే అని మీరు ఫీల్ అవుతారు. రైట్? ఓకే, ఆ తర్వాత విషయం ఆలోచిద్దాం. ఎప్పుడు సెషన్లకి ఎంటర్ అయిపోదాం. సో మీరు రెడీగా ఉండండి. చాట్ బాక్స్ ఓపెన్గా ఉంది. ఫస్ట్ ఒక చిన్న క్వశ్చన్తో మనం సెషన్ స్టార్ట్ చేద్దాం. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చాలా నిజాయితీగా ఇవ్వాలి. స్వధర్మం అంటారు కదా, ఎవరో చెప్పినటువంటి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా వేరే వాళ్ళ మాటలకి మీరు సెల్ఫ్ డెసిషన్ తీసుకోవాలి. స్వతహాగా నిర్ణయం తీసుకోవాలి. స్వతహాగా ఆన్సర్ చేయాలి. మీ ఓన్ ఒపీనియన్. ధైర్యం కావాలి. నిజం చెప్పడానికి ఏం కావాలి? ధైర్యం కావాలి. ఎస్. సో ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. క్వశ్చన్కి రెండు ఆన్సర్స్ ఉంటాయి, ఏ బి. మీకు ఏది రైట్ అనిపిస్తే అది వెంటనే ఆన్సర్ చేయండి. ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే ఆన్సర్ చేయండి. లెట్ స్టార్ట్. క్వశ్చన్తో మనం ఈరోజు సెషన్ స్టార్ట్ చేద్దాం. చాట్ బాక్స్ ఓపెన్లో ఉంది. ఆ క్వశ్చన్ ఏంటి అనేది రివీల్ చేస్తాను. దాన్ని బట్టి మనం ముందుకెళ్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఆన్సర్ చేయండి. మీరు ఆలోచించండి. ప్రతి నెల 15,000 రూపాయలు సంపాదించడం సులభమా, లేదా ప్రతి నెల ₹1,00,000 సంపాదించడం సులభమా? రైట్? ఇక్కడ లేఖ అనేది పైన వచ్చింది, మిడిల్లో రావాలి యాక్చువల్గా. రైట్? సో మీరు ప్రిపేర్ అవ్వండి. నేను దీన్ని తీసుకొచ్చి మధ్యలో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఓకే. ఓకే. రైట్. క్వశ్చన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటా. ప్రతి నెల 15,000 రూపాయలు సంపాదించడం సులభమా, లేదా ₹1,00,000 సంపాదించడం సులభమా? 15,000 రూపాయలు సంపాదించడం సులభము అంటే కన్నా ఏ అని టైప్ చేయండి. ప్రతి నెల ₹1,00,000 సంపాదించడం సులభము అంటే కన్నా బి అని టైప్ చేయండి. నిజాయితీగా ఆన్సర్ చేయండి. తద్వారా మీకు వచ్చే నెక్స్ట్ 45 మినిట్స్ సెషన్ ఏదైతే ఉందో అంతే నిజాయితీగా కనెక్ట్ అవుతుంది. అప్పుడు అర్థం అవుతుంది. లేదు మీరు నిజాయితీగా చెప్పకుండా, మీకు అనిపించింది కాకుండా, ఇంప్రెస్ చెయ్యాలని, పక్క వాళ్ళని సంతోష పెట్టాలని, లేదా నన్ను సంతోష పెట్టాలని, చూస్తున్న ఆడియన్స్ దగ్గర మీ బ్రాండ్ పెంచుకోవాలని ఇలా మాట్లాడితే కరెక్ట్ కాదు. రైట్? రైట్ ఆన్సర్ ఇచ్చారని అనుకుంటున్నా. అందరూ పార్టిసిపేట్ చేయండి. అందరూ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. సో ఇప్పటి వరకు ఎంతమంది ఆన్సర్ చేశారో నేను చెక్ చేసుకొని ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. సో మిగతా వాళ్ళు ఆన్ ద వే ట్రై చేయండి. ఓకే, రైట్. సార్, ఎస్ మేడం, ప్లీజ్. వాయిస్ రాలేదు సార్ ఎంతసేపు. వాయిస్ రాలేదా అండి? ఎంతసేపు రాలేదు. నా వాయిస్ రాలేదా? మీ ఇంతమంది వాయిస్ కరెక్ట్గా కొంచెం. చేశారు, మరి వాళ్ళకి ఎలా అర్థమైంది? ఓకే, మేబీ. ఇది ఇప్పుడు జస్ట్ సార్ అంతే. ఓకే ఓకే, జస్ట్ కొద్దిగా డిస్టర్బ్ అయింది. రైట్, నో ఇష్యూ. అవును. సో రైట్ అండి, లక్ష్మి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పటి వరకు మనకు మ్యాక్సిమం చాలా మంది ఆన్సర్ చేస్తున్నారు. చాలా మంది, మెజారిటీ ఆన్సర్ ఏ. లక్ష్మి గారు, మీరు ఆన్సర్ రాంగ్ ఆన్సర్ చేశారని నేను అనుకుంటున్నా. బి అన్న వాళ్ళు రాంగ్ అనమాట. శ్రీనివాస్ ఆల్సో రాంగ్. సులభం అయితే అదే చెయ్యొచ్చు కదా. సులభం అయితే మీరు ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ పార్ట్ మీకే అప్పగిస్తాను, మీరే ట్రైనింగ్ ఇవ్వాలి. రైట్? అందుకనే నేను స్వధర్మం పాటించండి, నిజాయితీగా ఆన్సర్ చేయండి అంటున్నా. 15,000 రూపాయలు ప్రతి నెల సంపాదించడం సులభమా, లేదా ₹1,00,000 సంపాదించడం సులభమా? ఎస్, మీ రియల్ ఒపీనియన్ చెప్పండి. ఎస్, ఇంకా ఓపెన్ ఉంది చాట్ బాక్స్. స్టిల్ ఆన్సర్ చేయడానికి ఛాన్స్ ఉంది. 15,000 రూపాయలు సంపాదించడం సులభము అనుకుంటే ఏ అని టైప్ చేయండి. ₹1,00,000 సంపాదించడం సులభము అనుకుంటే బి అని టైప్ చేయండి. కొంతమంది రాంగ్ ఆన్సర్ ఇచ్చారు. మీరు సెషన్ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. మీరు మిగతా సెషన్ని కంటిన్యూ చేయాలి. రైట్?
అదర్వైజ్ సార్ ఇలా ఫిట్టింగ్ పెడతారు అనుకోలేదు అనేటువంటి ఆన్సర్ చేయకండి. అందుకనే మళ్ళీ ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. మీకు ఏది నిజం అనిపిస్తే అది. నేను ఇద్దరు పేర్లు అయితే చెప్పాను. ఆఫ్ కోర్స్ నో ప్రాబ్లం. ఇక్కడ నేను ప్రతి ఒక్కరిని ముందుకు తీసుకెళ్లాలనే నా ఆలోచన ఉంది. తెలియని వాళ్ళకి చెప్పచ్చు, నేర్పించచ్చు. ఎస్, అబ్సల్యూట్లీ. తెలుసు అనే భ్రమలో మీరుంటే ఈ మీటింగ్ మీకు ఉపయోగం లేదు. అర్థమైందా? రూ. 1,00,000 సంపాదించడం సులభము అనే భ్రమలో మీరుంటే, భ్రమ అంటారు, మీరు సంపాదిస్తూ ఉంటే అది వేరే విషయం. సంపాదించకుండా రూ. 1,00,000 సంపాదించడం సులభము అని చెప్తే అది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఏమ రైట్? కరెక్టా కాదా? ఎస్ ఆర్ నో ఏమంటారు? దీనికి కూడా ఆన్సర్ చేయండి. ఎస్ ఆర్ నో కూడా ఆన్సర్ చేయండి. రైట్. ఎస్, గ్రేట్ గ్రేట్. చాలా యాక్టివ్గా ఉన్నారు. కొద్దిమంది యాక్టివ్గా. సూపర్ సూపర్, ఎక్సలెంట్. ఎందుకంటే నేను మిమ్మల్ని కన్విన్స్ చేయాలి, మీరు కన్విన్స్ అవ్వాలి, లేదా మీరే నన్ను కన్విన్స్ చేసి మీరే ట్రైనింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ సెషన్ మీకు హ్యాండ్ చేస్తాను. ఓకే, అట్లా అనుకునే వాళ్ళకి రైట్, ముందుకు వెళ్ళిపోదామండి. కామన్గా భారతదేశంలో అందరి దగ్గర ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి, కామన్ పీపుల్ దగ్గర ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే ఇదే అనమాట. వాళ్ళకి తెలిసింది చెప్పరు, తెలియంది చెప్పే ప్రయత్నం చేస్తారు. ఓకే, నేను ఒకరిద్దరి కోసం టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సబ్జెక్ట్లో ముందుకు వెళ్ళిపోదాం. నేను గూగుల్ని అడిగాను, నేను చాట్ జీపీటీని అడిగాను. ఎందుకంటే అది అందరి కోసం ఆన్సర్ చేస్తుంది. దానికి ఫీలింగ్స్ ఏముండవు, ఎమోషన్స్ ఏముండవు, డైరెక్ట్గా ఆన్సర్ చేస్తుంది. కాబట్టి అదేం చెప్పిందో ఒకసారి చూద్దాం. కామన్ పీపుల్ ఏమనుకుంటారు, ఈ క్వశ్చన్కి ఏం ఆన్సర్ ఇస్తారో అని అడిగితే అది చెప్పింది 15,000 రూపాయల కోసం కదా కాంపిటీషన్ ఎక్కువ అంట. 15,000 రూపాయల శాలరీ కోసం అయితే కాంపిటీషన్ ఎక్కువ. 99% 15,000 రూపాయలు సంపాదించడానికే ప్రయత్నం చేస్తారంట. రూ. 1,00,000 కోసం అయితే విల్లింగ్నెస్ చాలా తక్కువ ఉంటుంది. స్కిల్స్ ఉండాలి, లీడర్షిప్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు, మిగతా వాళ్ళు వెళ్ళరు అనేటువంటిది ఫీలింగ్. బట్ ఇక్కడ ఏం చెప్తుందంటే చాట్ జీపీటీ, ఎఫర్ట్ అదే, మైండ్ సెట్ మాత్రమే తేడా అంటుంది. మైండ్ సెట్ మాత్రమే తేడా అంటుంది. మళ్ళీ సార్ మేము నిజమే చెప్పాము, మీరు రాంగ్ చెప్పారు మా దగ్గర అనకండి. ఎందుకంటే మీ ఇన్నర్ మైండ్ సెట్ ఏం చెప్తుందో అది కావాలి. మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో, మీరు ఏదైతే నమ్ముతున్నారో ఆ ఆన్సర్ కావాలి. అందుకోసం మీ దగ్గర నిజం చెప్పే ప్రయత్నం చేశాను. అంతేగాని చాట్ జీపీటీని మనం కాపీ కొట్టకూడదు అన్ని విషయాల్లోనూ. సో చాట్ జీపీటీ ఏం చెప్తుందంటే, చాలా మంది వెంటనే అంటారు 15,000 రూపాయలు సంపాదించడం సులభం, రూ. 1,00,000 సంపాదించడం కష్టమని. ఎస్, అది చెప్పిన ఆన్సర్. చాలా మంది ఇలా అంటారంట. వై, ఎందుకు అని అడిగాను. అప్పుడు ఆన్సర్ చెప్పింది, వారు సెక్యూర్ జాబ్ మెంటాలిటీతో ఉంటారు. వారు ఎవరు? 15,000 రూపాయలు సంపాదించడం సులభం అనేవాళ్ళు సెక్యూర్ జాబ్ మెంటాలిటీతో ఉంటారు. స్మాల్ ఇన్కమ్ ఈజ్ రియలిస్టిక్, వాస్తవానికి దగ్గరగా ఉంది అని నమ్ముతారు. బిగ్ ఇన్కమ్ అంటే ఎక్స్ట్రాడినరీ లక్ ఉండాలి, డిగ్రీస్ ఉండాలి, బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని అనుకుంటారు. 99% పీపుల్ కంఫర్ట్ జోన్లోనే సేఫ్గా సెటిల్ కావాలి అనుకుంటారు. రైట్, ఇది చాట్ జీపీటీ చెప్పిన ఆన్సర్. బ్రేవ్ టీమ్స్ ఏం చెప్తుందంటే, మన మైండ్ సెట్ బ్రేవ్ టీమ్స్ అంటే టోటల్ ఎంటైర్ మన టీంలో కోర్ లీడర్స్ అందరూ కలిసి డిజైన్ చేసినటువంటి సిస్టమ్ ఏం చెప్తుందంటే, 15,000 రూపాయలు మైండ్ సెట్ ఈజీ ఎంట్రీ. ఎంట్రీ ఈజీ. 15,000 రూపాయలు సంపాదించడం అనేది ప్రారంభ దశలో సులభమే. బట్ నో గ్రోత్, గ్రోత్ అనేది పెద్దగా ఉండదు. 1,00,000 మైండ్ సెట్ అనేది ఇనిషియల్లీ టఫ్, చాలా టఫ్, బట్ లాంగ్ టర్మ్ ఫ్రీడమ్ దొరుకుతుంది. నిజమేమంటే ఎఫర్ట్ అదే, కానీ దిశ డైరెక్షన్ మారితే ఫలితం మారుతుంది. సేమ్ ఎఫర్ట్, సేమ్ ఎఫర్ట్, బట్ రూ. 1,00,000 సంపాదించడం సులభం. ఎప్పుడు? అది మనస వాచ కర్మన మీరు నమ్మితే. అర్థమైందా? మళ్ళీ చెప్తున్నా, మనస వాచ కర్మన మీరు నమ్మితే అప్పుడు ఇది ఈజీనే. మీరు నమ్మకుండా చేస్తే అది ఇంపాసిబుల్, అది ఈజీ కాదు. రైట్? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఒరిజినల్ సబ్జెక్ట్లోకి వచ్చేద్దాం. ఎలా ఈజీ అనేది మనసులో మీకు డౌట్, క్వశ్చన్ మార్క్ వచ్చింది అనుకుంటున్నా. దానికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. 21వ శతాబ్దంలో మీరు కూడా
ఎస్పెషల్లీ ప్రత్యేకంగా మీకోసం చెప్తున్నా, ప్రతి నెల రూ. 1,00,000 పైగా సంపాదించగలరు. దీనికి చేయాల్సింది ఏంటంటే బ్రేవ్ టీమ్స్ మైండ్ సెట్తో సాధ్యం. మామూలు మైండ్తో సాధ్యం కాదు. బ్రేవ్ టీమ్స్ మైండ్ సెట్, ఈ టీంలో మీరుండి ఆ టీం యొక్క మైండ్ సెట్కి మీరు కన్వర్ట్ అయితే ఇట్ ఇస్ పాసిబుల్, 100% పాసిబుల్. దీనికి కావాల్సిన ట్రైనింగ్ ఈరోజు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, మనందరికీ నేను కంటెంట్లో మీకు తెలిసిన పాయింట్లు ఏవి డెప్త్గా తీసుకెళ్ళను, జస్ట్ అట్లా షో చేస్తా అంతే. ఎందుకంటే ఒరిజినల్గా మీకు ఏం తెలియదో ఆ సబ్జెక్ట్ నేను చెప్పాలనుకుంటున్నా. మనందరికీ డ్రీమ్స్ ఉంటాయి, ఇవి నెరవేర్చడానికే వస్తాం. కాస్ట్ ఆఫ్ లివింగ్ రెగ్యులర్గా పెరుగుతోంది, దానికి తగ్గట్టు మన ఆదాయాలు కూడా పెరగాలి. ఎస్, అలాగే ఇండస్ట్రీ కూడా చేంజ్ అయిపోతుంది ఎవ్రీ 20 ఇయర్స్. అఫ్ కోర్స్ ఇది కొత్త స్లైడ్ అనుకుంటా మీకు, అందుకని చెప్తా. 19 నుంచి 1940 వరకు, 1920 నుంచి 1940 వరకు అగ్రికల్చర్ చాలా బాగా పరిగెత్తింది, అగ్రికల్చర్ ఇండస్ట్రీ. 40 నుంచి 60 వరకు ఇండస్ట్రియల్ ఇండస్ట్రీ బాగా నడిచింది. 60 నుంచి 80 వరకు జాబ్ కార్పొరేట్ ఇండస్ట్రీ బాగా నడిచింది అనమాట. 80 నుంచి 2000 సంవత్సరం వరకు ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, దట్ మీన్స్ కంప్యూటర్స్, సాఫ్ట్వేర్, మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఇలాంటి కంపెనీలన్నీ కూడా బాగా, అందులో ఆ జాబ్స్ బాగా గ్రోత్ అయ్యాయి, ఆ కంపెనీలు కూడా గ్రోత్ అయ్యాయి. రైట్. 2000 నుంచి 2020 వరకు ఇంటర్నెట్, ఈ కామర్స్ బాగా గ్రోత్ అయింది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్విగ్గీ, జొమాటో, ఓలో, ఊబర్, నెట్వర్క్ మార్కెటింగ్ కూడా సమ్వాట్ ఇందులో ఎంటర్ అయింది కొంతవరకు. 20 నుంచి 40 వరకు, ఎస్, నెక్స్ట్ 20 ఇయర్స్ అంటే ఏం నడవబోతుందంటే ఏఐ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ 15 ఇయర్స్, 25కి వచ్చేసాం కాబట్టి నెక్స్ట్ 15 సంవత్సరాలు రాజ్యం వెళ్ళబోతున్నాయి ఇవి రెండు ఇండస్ట్రీలో, ఏఐ అండ్ ఇంటర్నెట్, సారీ, నెట్వర్క్ మార్కెటింగ్. రైట్. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటి, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తెలియని వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేద్దాం. మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, కన్జ్యూమర్ ఉంటాడు, మధ్యలో వాళ్ళకి 60% వెళ్తుంది. దాన్ని డైరెక్ట్గా మనం తీసుకొచ్చే విధానాన్ని డైరెక్ట్ మార్కెటింగ్ లేదా నెట్వర్క్ మార్కెటింగ్ అంటారు. అప్పుడు మనకి 60% వరకు మిగులుతుంది. అందులో 91% షేర్ ఇచ్చేటువంటి సంస్థలు భారతదేశంలో ఉన్నాయి. దీనివల్ల బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. రైట్ టైం, మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో వాళ్ళని అడగండి, వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు. ఈరోజు రూ. 1,00,000 సంపాదించే పాయింటే డిస్కస్ చేద్దాం. నెట్వర్క్ మార్కెటింగ్ హిస్టరీ ప్రపంచవ్యాప్తంగా ఎట్లా ఉంది ఏంటి అని చెప్పుకుంటూ, అందులో ప్రజెంట్ రూ. 1,00,000 సంపాదించడానికి ద బెస్ట్ ప్లాన్ ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అంటే అలాంటి ప్లాన్ తీసుకొచ్చినటువంటి కంపెనీని, ద వరల్డ్ బెస్ట్ మార్కెటింగ్ ప్లాన్ తీసుకొచ్చినటువంటి కంపెనీని కూడా మీకు పరిచయం చేస్తున్నాను. ఈ కంపెనీలో అయితేనే రూ. 1,00,000 సంపాదించడం కామన్ పీపుల్కి కూడా కుదురుతుంది అనేది నా ఒపీనియన్. అందుకోసం రైట్, దట్ ఈస్ ద కంపెనీ సన్నిజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ, వరల్డ్ బెస్ట్ మార్కెటింగ్ ప్లాన్ తీసుకొచ్చినటువంటి కంపెనీ. కంపెనీ ఎండి గారు చాగంజీ రాథోడ్ గారు అండ్ బిజినెస్ డెవలప్మెంట్ హెడ్ సచిన్ సావంత్ గారు. కంపెనీ 2016లో స్టార్ట్ అయింది. 9 ఇయర్స్ స్ట్రాంగ్ ప్రొఫైల్తో పర్ఫెక్ట్గా నడుస్తుంది. హెడ్ క్వార్టర్ వచ్చేసి పూణేలో ఉంటుంది, సతారా, ముంబై, బ్రాంచ్ ఆఫీస్ వచ్చి హైదరాబాద్లో కూడా ఓపెన్ అయింది. ఇప్పటి వరకు 700 crores టర్న్ ఓవర్ కంప్లీట్ చేసింది. 57 లక్షల మంది సాటిస్ఫైడ్ కస్టమర్స్, పార్ట్నర్స్ ఉన్నారని చెప్పాలి. ఓకే, రైట్. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంది ఇక్కడ. 70% ఓన్ ప్రొడక్ట్స్ తయారవుతాయి. లీగల్గా ఆల్ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ ఉన్నాయి. టోటల్గా ఓవరాల్గా తీసుకుంటే మనకి ఇక్కడ మీరు చూస్తే కన్నా 11 టైప్ బ్రాండ్స్, 11 రకాల బ్రాండ్స్, 250 పైగా ప్రోడక్ట్స్ ఉన్నాయి. రైట్. సో అందులో హెల్త్ కేర్ మెయిన్ అనమాట. హెల్త్ ఏంటి, దానికి సంబంధించిన మన ఆర్గాన్స్ని ఎలా కాపాడుకోవాలి, ఈ కంటెంట్ మీద ఎక్కువగా కంపెనీ పనిచేస్తుంది. శరీర అవసరాలు, నీడ్స్, ఆ బాడీకి ఏం అవసరం ఉంది అవన్నీ ఇచ్చేటువంటి విధానాన్ని మన కంపెనీ మనకు నేర్పిస్తుంది. దీనికోసం మనకు డాక్టర్స్ని కూడా కంపెనీ అపాయింట్ చేస్తుంది అన్ని ఏరియాల్లో. వెల్బీయింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. కంపెనీ దగ్గర మెయిన్ చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. అందులో మెయిన్ ప్రోడక్ట్ వచ్చి అకాయ్ సున్న బ్రాండ్ అంబాసిడర్ ప్రోడక్ట్. రైట్. నెక్స్ట్ అకాయ్ సున్న ప్లస్, ఇలా హెల్త్ సప్లిమెంట్స్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఉన్నాయి. అలాగే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి. ఇంకా పర్సనల్ కేర్ ప్రోడక్ట్స్ చాలా ఉన్నాయి. వీటితో పాటు బ్యూటీ కేర్ ప్రోడక్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. ఫుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, హోమ్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫుడ్ ప్రోడక్ట్స్ అంటే నెక్స్ట్ ప్రైసెస్ కూడా తగ్గబోతున్నాయి. మనకు జిఎస్టీలో మార్పులు తీసుకొచ్చింది కదా సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ మంత్ నుంచి మనకి 22 నుంచి ఇంప్లిమెంట్ అంటున్నారు. నెక్స్ట్ కొత్తగా వచ్చే స్టాక్ రేట్లు తగ్గొచ్చు మేబీ నెక్స్ట్ మంత్ నుంచి. ఓకే, రైట్. అలాగే హోమ్ కేర్ ప్రోడక్ట్స్,
అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ ప్రొడక్ట్స్ ఇవి కూడా తగ్గే అవకాశాలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. మేబీ ఇంకా ఫుల్ క్లారిటీ రాలేదు మనకి. అలాగే గార్మెంట్స్, ఫ్యాషన్, టూల్స్, స్టేషనరీ ప్రొడక్ట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ బైక్ కూడా మనకి లేటెస్ట్గా అవైలబుల్ వచ్చిందనమాట. సో ఇవన్నీ కూడా బయట ఎక్కడో మార్కెట్లో ఉన్నాం కదా, రైట్ టైం వీడియో నేను ఇప్పుడు చూపించలేను, సమయం లేదు కాబట్టి. సో బయట కొనే బదులు మీ ఏరియాలో ఉన్న షాప్లో కానీ లేదా ఆన్లైన్ ఆఫ్లైన్లో కొనుక్కొని మీరు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఎందుకు స్టార్ట్ చేయాలి, ఏంటి, ఇవన్నీ డెప్త్గా రైట్ టైం మాట్లాడదాం. చాలా ఈజీగా అర్థమయ్యేటట్లు చెప్పేస్తాను. మనకు సర్వీస్ చేయడానికి ఇలాంటి వెల్ బీయింగ్ సెంటర్స్ ఉన్నాయి. హైదరాబాద్లో కూడా రీసెంట్లీ వెల్ బీయింగ్ సెంటర్ ఓపెన్ అయింది. షార్ట్లీ డాక్టర్ ట్రైనింగ్లో ఉన్నారు. షార్ట్లీ డాక్టర్ కూడా మీకు అవైలబుల్ అవుతారు. రైట్, మన సర్వీసెస్ అగ్రి సెక్టార్లో కూడా డిఫరెంట్ లేటెస్ట్ ప్రోడక్ట్స్ తీసుకొచ్చాం. దీన్ని బేస్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. ఒక కన్జ్యూమర్గా వచ్చి నెలకు ₹1,00,000 సంపాదించడం ఎలా అనేది మనం మాట్లాడొచ్చు వితౌట్ ఇన్వెస్ట్మెంట్. ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ ద్వారా మీరు అప్లికేషన్ ఫిల్ చేసి స్టార్ట్ అవ్వండి. ఆన్లైన్లో అప్లికేషన్ దొరుకుతుంది. దెన్ మీరు స్టార్ట్ అయిన తర్వాత కేవైసీ కంప్లీట్ చేసుకున్న వెంటనే, ఎస్, ఇంకా మీరు బిజినెస్ స్టార్ట్ చేయలే, కేవైసీ కంప్లీట్ చేసుకున్న వెంటనే మీరు న్యూ డిస్ట్రిబ్యూటర్గా అవుతారు. మీకు కొన్ని రకాల బెనిఫిట్స్ కంపెనీ ప్రొవైడ్ చేయబోతుంది. అందులో మెయిన్ 30% వరకు డిస్కౌంట్, రైట్, 10 to 15% ఫ్రీ ప్రొడక్ట్స్, దీంతో పాటు కన్సిస్టెన్సీ ఆఫర్, దీంతో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ 4 to 12%. బొనంజా కూడా, మళ్ళీ బొనంజా కూడా ఉంటుంది 8వ తారీఖు లోపల బిల్ చేసే వాళ్ళకి. సో కన్సిస్టెన్సీ ఆఫర్ అంటే ఏంటంటే, ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఎగ్జాంపుల్ నాట్ ఇంతే కొనాలని రూల్స్ ఏవి లేవు. మీకు ఎంత అవసరం ఉంటే అంత కొనుక్కోవచ్చు. ఉదాహరణకి మీరు ₹5,000 కొన్నారనుకోండి, ₹7,000 స్టాక్ వస్తుంది. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్ సేమ్. అలా మీరు 4 నెలలకు కానీ ₹20,000 ప్రోడక్ట్ కొన్నారు, ₹28,000 ప్రోడక్ట్ వచ్చింది. ప్లస్ అడిషనల్గా ₹5,000 ప్రోడక్ట్ ఉచితంగా ఇచ్చిస్తారు. ఒక నెల ప్రోడక్ట్ ఫ్రీ. 5వ నెల ఫ్రీ కాదు, ఒక నెల ప్రోడక్ట్ ఇంచుమించు ₹5,000 ప్రోడక్ట్ ఫ్రీ. 5వ నెలకు కూడా మీరు సైకిల్ కంటిన్యూ అయిపోవచ్చు. ఎస్, నెక్స్ట్ సైకిల్లోకి మీరు వెళ్ళిపోవచ్చు ఈజీగా ₹5,000 ప్రోడక్ట్ తీసుకొని. ఇక్కడ ఇప్పటి వరకు మీకు ₹33,000 స్టాక్ వచ్చింది. మీ పెట్టుబడి ₹20,000 తీసేశారు. అందులో మీకు మిగిలింది ₹13,000 లాభం. ఇంకా క్యాష్ బ్యాక్ యాడ్ చేయలేదు ఇంట్లో. క్యాష్ బ్యాక్ కూడా యాడ్ చేస్తే దాదాపు 67% వస్తుంది. బట్ 60 అనుకుందాం ప్రస్తుతానికి. రైట్, కొత్త కస్టమర్కి కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్. తద్వారా 60% కన్నా మీరు బెనిఫిట్గా ఫీల్ అయితే మనం కొనే ప్రోడక్ట్స్ ప్రైసెస్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్, అస్సలు ప్రపంచంలో ఎక్కడా దొరకనంత రీజనబుల్ ప్రైస్కి మీకు దొరికాయనే ఫీలింగ్ కలుగుతుంది. ఆశ్చర్యపోతారు, షాక్ అయిపోతారు. సో కంపేర్ టు ఓపెన్ మార్కెట్తో కూడా మనం కంపేర్ చేస్తే ఎన్నో ప్రోడక్ట్స్ మనం మార్కెట్తో వాటితో పోలిస్తే 30 to 40% తక్కువ ఉన్నాయి ప్రైసెస్. కస్టమర్ బెనిఫిట్స్తో పోల్చినప్పుడే నేను చెప్తున్నా, ఇంకా డిస్ట్రిబ్యూటర్ బెనిఫిట్స్ లేక రాలే కొత్త వారికి. రైట్, ఓకే ఫ్రెండ్స్, వీటన్నిటిని ఉపయోగించుకొని మనం ₹1,00,000 సంపాదించడం ఎలా అనే టాపిక్ ఈరోజు డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా. లెటెస్ట్ వెల్కమ్ వన్స్ అగైన్ మీకు బ్రేవ్ టీమ్ సక్సెస్ మైండ్ సెట్ 6 ఫిగర్ ఎర్నర్. ఒక 6 నెలకి 1,00,000 పైన సంపాదించాలంటే ఏం చేయాలి అనే టాపిక్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాం. చాలామంది అనుకుంటారు 6 ఫిగర్ ఇన్కమ్ అంటే ప్రత్యేకమైన వాళ్ళు మాత్రమే కుదురుతుంది, బట్ అందరి వల్ల కాదు, కొందరికే కుదురుతుంది అని చెప్పి మామూలు కామన్ పీపుల్ అందరూ కూడా అనుకుంటారు. అది వాళ్ళకే సాధ్యమవుతుంది. మీరేమో చెప్తారు సార్ ముందు చేరంటే మీలాగా మాకు కూడా వచ్చిండేది, ఇలా రకరకాల మాటలు చెప్తారు. బట్ నిజం ఏంటంటే ఎక్స్ట్రాడినరీ కాదు, ఎక్స్ట్రాడినరీ విల్లింగ్ మాత్రమే. ₹1,00,000 సంపాదించడం అనేది ఎక్స్ట్రాడినరీ కాదండి, ఎక్స్ట్రాడినరీ విల్లింగ్ మాత్రమే అంటాడు. అర్థమైంది కదా. వాళ్ళకి ₹1,00,000 సంపాదించడం సులభము, పాసిబుల్ అని నమ్ముతారు. ఎక్కడ? మనసా వాచ కర్మన, మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ అని ఎప్పుడైతే ఆలోచన చేస్తారో అదనపు విల్లింగ్నెస్ పెరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ విల్లింగ్నెస్ పెరుగుతుంది. ఎస్, నమ్మడం అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నమ్ముతారో తర్వాత నమ్మకానికి తగ్గట్టు పని చేయడం స్టార్ట్ అవుతుంది. రీసెంట్లీ నేను సూత్రం మీకు చెప్పాను అనుకుంటా, మార్నింగ్ టీ తాగండి మర్చిపోకుండా అని. రైట్, టీ తాగండి అంటే ఏంటి అర్థం? ఎస్, మంచి థాట్స్ నమ్మండి, మంచి ఆలోచన చేయండి, విల్లింగ్నెస్ పెంచుకోండి. ఏమని? థాట్స్ బాగున్నాయి, ₹1,00,000 సంపాదించడం సులభము అన్న ఆలోచన మనసులోకి రావాలి. దట్ మీన్స్ టీ.
నెక్స్ట్ ఈ మీన్స్ ఎమోషన్స్. దానికి ఎమోషన్స్ కనెక్ట్ చేయండి. మీ ఫ్యామిలీ ఎమోషన్స్ కనెక్ట్ చేయండి. మీ పిల్లల కోసం ₹1,00,000 వస్తే మీరు ఏం ఖర్చు పెట్టగలరు? మీ పేరెంట్స్ కోసం ఏం ఖర్చు పెట్టగలరు? వాళ్ళ కోరికలు మీరు ఏమేమి పిలిచి చేయగలరు? అలాంటి ఎమోషన్స్ని యాడ్ చేయండి. ఈ ఎమోషన్స్ని బేస్ చేసుకొని యాక్షన్లోకి దిగండి. దట్ మీన్స్ టీ. టీ అంటే థాట్స్, ఎమోషన్స్, యాక్షన్స్. ఇవి ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. థాట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, ఎమోషన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉండాలి, యాక్షన్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉండాలి. అప్పుడు కుదురుతుంది. 1,00,000 సంపాదించడం చాలా సులభం. సో ఇక్కడ చూడండి, ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. ఇది రియల్గా జరిగిందే, ప్రస్తుత భారతదేశంలో జరుగుతున్నది. ₹30,000 శాలరీ అంటే క్యూలో నిలబడుతున్నారు. వేల మంది, లక్షల మంది వస్తున్నారు. ₹3,00,000 పర్ మంత్ శాలరీ అంటే అసలు ఇంటర్వ్యూకి చాలా తక్కువ మంది వస్తారు. చూడండి, మైండ్ సెట్ ప్రాబ్లం ఇది. మైండ్ సెట్ ప్రాబ్లం. ఎందుకు? అది అందరి వల్ల కాదు, వాళ్ళ వల్లనే అవుతుంది. 30,000 అయితే అందరూ వచ్చేస్తారు, 99% వచ్చేస్తారు. 100 మందిలో 99 మంది దీనికి విల్లింగ్ అవుతున్నారు, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళలో 99% ₹30,000 పాసిబుల్, మనం కూడా అప్లికేషన్ వేద్దాం, మనకు రావచ్చు అనుకుంటారు. 3 lakhs అన్నాం అనుకోండి, దరిదాపుల్లో కూడా రాదు. అది మన వల్ల కాదు. దానికి స్కిల్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, లీడర్షిప్ ఉండాలి, అంతే. ఇంకేం ఎక్స్ట్రా అక్కర్లేదు. ఇక్కడ చూడండి, 30,000కి అయితే కన్నా ఈజీ, సేఫ్, కంఫర్టబుల్ అనుకుంటున్నారు. బట్ 3 lakhsకి అయితే ఏమనుకుంటున్నారు? స్కిల్స్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, లీడర్షిప్ ఉండాలి అనుకుంటున్నారు. స్కిల్స్ మీ దగ్గర ఉన్నాయి, వాటికి పదును పెడదాం. డిసిప్లైన్, వాటిని క్రమ పద్ధతిలో చేద్దాం. లీడర్షిప్ మీలో ఉంది, డెవలప్ చేద్దాం. ఓకే. 99% చూస్ స్మాల్ సేఫ్ ఎర్నింగ్స్. 99% వాళ్ళు ఎలా చూస్ చేసుకుంటారంటే స్మాల్గా ఉండాలి, సేఫ్గా ఉండాలి, కంఫర్టబుల్ జాన్లో ఉండాలి, టైమింగ్ కూడా 9 to 5 ఉంటే బాగుంటుంది, ఇలా ఆలోచిస్తారు. 1% వాళ్ళు బిల్డ్ బిగ్, లైఫ్ చేంజింగ్ ఇన్కమ్ని పెద్దగా బిల్డ్ చేయాలని ఆలోచిస్తారు. సాధారణ మనిషి చిన్నదానికి సరిపోతాడు, అసాధారణ నాయకుడు పెద్దదానికి అర్హత పొందుతాడు. రైట్? 6 ఫిగర్ ఇన్కమ్ వాళ్ళకి నేనేం చెప్తున్నా డిఫరెన్స్ మీకు అర్థమవుతుంది కదా? రైట్ ఫ్రెండ్స్, మైండ్ సెట్ గురించి మాట్లాడుకుందాం. ₹15,000 అయితే వర్క్ నేచర్ ఎలా ఉంటుంది అని అంటే అంటే ₹15,000 నెలసరి ఇన్కమ్ సంపాదించే వ్యక్తికి ఏం పని అప్పగిస్తారు ఆ కంపెనీ వాళ్ళు, ఆ జాబ్ తీసుకున్న వాళ్ళకి అంటే ఫిక్స్డ్ అవర్స్ అనమాట. 9 to 5 ఆర్ 9 to 6 రెగ్యులర్, ఇదే టైమింగ్, వేరే టైంలో నేను పని చేయను అనే మెంటాలిటీ వీళ్ళకి ఉంటుంది. ఈ మెంటాలిటీని వాళ్ళు కూడా ఉపయోగించుకుంటారు. ఎస్ ఆర్ నో అని మీరు కూడా చెప్పచ్చు. మోస్ట్లీ పెద్ద టాస్క్లు ఏమి ఉండవు, రెగ్యులర్గా ఒకే రిపీటెడ్ టాస్క్లు ఉంటాయి. ఆ పని ఎట్లా ఉంటుందంటే రిపీటెడ్. నిన్నేం పని చేస్తారు, ఇదే ఈరోజు అదే పని, రేపు కూడా అదే పని. ఫాలో ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ బాస్. బాస్ ఏం చెప్తాడో అది చేస్తే చాలు, స్వతహాగా ఏమీ రిస్క్ తీసుకోనక్కర్లేదు. ఏమాత్రం మైండ్కి పని లేదు, ఆలోచించక్కర్లేదు. బాగా చెప్పిన పని మాత్రం చేసుకుంటూ పోతే చాలు, రిస్క్ ఏమి ఉండదు, ఓనర్షిప్ కూడా ఉండదు. ఇట్ ఈస్ ద రైట్ ఆర్ రాంగ్ మీరు చెప్పండి. మీలో కూడా జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి. సో ₹15,000, ₹30,000 కోసం పనిచేసే వాళ్ళు ఎక్కువగా ఈ మైండ్ సెట్తో ఉంటారు అనేది చాట్ జీపీటీ చెప్తుంది, నేను కూడా చెప్తున్నా. రైట్. నెక్స్ట్, వీళ్ళ మైండ్ సెట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఆలోచిస్తారు. వర్క్ నేచర్ ఎలా ఉంటుందో చెప్పాను, మైండ్ సెట్ కూడా చెప్పాను. సేఫ్ అండ్ సెక్యూరిటీ. ఫోకస్ ఆన్ శాలరీ. శాలరీ మీద ఫోకస్ పెడతారు, నాట్ గ్రోత్ మీద ఫోకస్ పెట్టరు. జోన్ ఎలా ఉంటుంది, రిజల్ట్ ఎలా ఉంటుంది, కంఫర్ట్ జోన్లో ఉంటారు. రిజల్ట్ ఎలా ఉంటుంది? స్టేబుల్ బట్ లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. స్టేబుల్గా ఉంటుంది, లిమిటెడ్గా ఉంటుంది. ఎవ్రీ మంత్ వచ్చేస్తుంది ఆ డేట్కి పక్కాగా, బట్ లిమిటెడ్గా వస్తుంది. లైఫ్ రన్స్, ఏదో జీవితం గడిచిపోతూ ఉంటుంది, బట్ డ్రీమ్స్ స్టే పెండింగ్. ఏవైతే బిగినింగ్లో కళలు చూపించానో అవన్నీ 100% పెండింగ్లో ఉంటాయి. ఇది రైట్. ఇప్పుడు మనం 1,00,000 మైండ్ సెట్ గురించి మాట్లాడుకునే ముందు 15,000 గురించి ఇంకొంచెం ఎంట్రీ లెవెల్లో, సేఫ్ జోన్, ఎంట్రీ లెవెల్ ఎలాంటి జాబ్స్ దొరుకుతాయి, ఆ జాబ్స్ కూడా ఇంకొంచెం క్లారిటీ ఇవ్వాలి మీకు. ఈ ₹15,000 శాలరీకి అయితే ఎలాంటి ఉద్యోగాలు దొరుకుతాయి మార్కెట్లో అంటే, డేటా ఎంట్రీ ఆపరేటర్, కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్, సేల్స్ ప్రమోటర్ ఇన్ మాల్స్. మాల్స్ అంటే షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా,
అక్కడ సేల్స్ ఎగ్జిక్యూటివ్స్, సేల్స్ ప్రమోటర్స్ ఆ ప్రోడక్ట్ని పట్టుకొని అమ్మాలి. అఫ్ కోర్స్ కొన్ని కొన్ని మాల్స్ మీకు ఐడియా ఉంటాయి. డెలివరీ బాయ్స్ అంటే జొమాటో, స్విగ్గీ ఇలాంటి వాటిల్లో, జొమాటో, స్విగ్గీ ఇలాంటి వాటిల్లో డెలివరీ బాయ్స్గా పనిచేయడం. దాంతోపాటు ఇంకా కొన్ని ఉన్నాయి ఇలాంటివి, మనకి ర్యాపిడో, ఓలా, ఊబర్ ఇవి కూడా ఉంటాయి అన్నమాట. ఆఫీస్ క్లర్క్, అసిస్టెంట్, సెక్యూరిటీ గార్డ్ ఇలాంటి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం. రైట్. ఫిక్స్డ్ టాస్కులు ఉంటాయి. లో స్కిల్ రిక్వైర్మెంట్, పెద్దగా స్కిల్ ఏం అవసరం లేదు. ఓనర్ చెప్పింది చేయగలిగితే చాలు. ఈజీలీ రీప్లేసబుల్. అంటే ఈజీలీ రీప్లేసబుల్ అంటే ఇంకో విషయం ఎట్లా చెప్పాలంటే, మీరు ఇంతకుముందు ఆ పని ఎప్పుడు చేయకపోయినా ఈరోజు వెళ్ళి చేసేయచ్చు అనమాట. అంత ఈజీగా ఉంటుంది. అలాగే మీ ప్లేస్లో మిమ్మల్ని తీసేస్తే వేరే వాళ్ళని పెడితే వాళ్ళు కూడా వచ్చి ఈజీగా అక్కడ సెట్ అయిపోతారు. సేఫ్ బట్ లిమిటెడ్. రైట్. ఓకే, నెక్స్ట్ 1 lakh గురించి మాట్లాడుకుందాం. వీళ్ళ వర్క్ నేచర్ ఎలా ఉంటుంది? ఎక్స్టెండ్. ఎక్స్టెండ్ అంటే ఆ, ఇంకా అంతకు మించి అంటారు కదా, అట్లా ఆలోచించాలన్నమాట. ఫోకస్డ్ అవర్స్. వీళ్ళకి అవర్స్ అనేటివి పర్టికులర్గా ఉండవు. మేబీ ఎక్స్ట్రా టైం కూడా చేయాల్సి వస్తే చేయాల్సి ఉంటుంది. పర్టికులర్గా ఇదే టైమింగ్ అని రూల్ ఏమి ఉండదు. రిక్వైర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ క్రియేటివిటీ. ప్రాబ్లం ఇస్తారు, దాన్ని సాల్వ్ చేయాలి లేదా కొత్తగా ఏదైనా క్రియేట్ చేయాలి. ఇలాంటి వర్క్ నేచర్ ఉంటుంది అనమాట. లీడర్షిప్ ఉండాలి. ₹1,00,000 సంపాదిస్తున్న వాళ్ళు మార్కెట్లో ఏమేమి ఉంటే 1,00,000 వస్తుందో కూడా చెప్తున్నా మీకు. లీడర్షిప్ ఉండాలి. అకౌంటబిలిటీ, బాధ్యత ఉంటుంది, అకౌంటబిలిటీ ఉంటుంది, రెస్పాన్సిబిలిటీ. డెసిషన్ మేకింగ్, కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు వీరే తీసుకోవాలి. హై ఓనర్షిప్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. ఓనర్ అక్కడ ఉండడు, బట్ మీరే ఓనర్ లాగా బిహేవ్ చేసి మీరే అక్కడ బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. మైండ్ సెట్ ఎలా ఉండాలంటే గ్రోత్ మైండ్ సెట్ ఉంటుంది. సెక్యూరిటీ ఉంటుంది. విల్లింగ్ టు టేక్ ఛాలెంజెస్, నిర్ణయాలు తీసుకోవడానికి మైండ్ సెట్ సిద్ధంగా ఉండాలి. కంటిన్యూస్ లెర్నింగ్ డిసిప్లైన్. రీప్లే చేయడానికి కుదరదు మీ జాబ్ని. రెగ్యులర్ కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి. డిసిప్లైన్ కూడా ఉండాలి. రైట్. రిజల్ట్. హై ఇన్కమ్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, ఓపెన్స్ డోర్ ఫర్ బిగ్గర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. డ్రీమ్స్ టర్న్ ఇంటూ రియాలిటీ. డ్రీమ్స్ని వాస్తవంలోకి తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. 1 lakh+ ఇన్కమ్ కన్నా మీరు తీసే జాబ్లో మీరు ఉంటే. రైట్. ఎలాంటి జాబ్స్ ఇలా దొరుకుతాయి చూద్దాం. హై స్కిల్ లీడర్షిప్ జోన్, కార్పొరేట్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఐటీ సాఫ్ట్వేర్ డెవలపర్ విత్ 5 to 10 years ఎక్స్పీరియన్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఐటీ సాఫ్ట్వేర్ డెవలపర్ విత్ 5 to 10 years ఎక్స్పీరియన్స్. చార్టర్డ్ అండ్ అకౌంటెంట్, సిఏ, డాక్టర్, స్పెషలిస్ట్ కన్సల్టెంట్, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, సీనియర్ సేల్స్ లీడర్ ఇన్ ఎంఎన్సి మల్టీనేషనల్ కంపెనీస్, ఎంటర్ప్రైనర్, నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్. ఇలాంటి వాళ్ళు నెలకు 1,00,000 పైన సంపాదిస్తూ ఉంటారు. అర్థమైంది కదా? ఇలాంటి వాళ్ళందరూ ఎక్సెప్ట్ లాస్ట్ లైన్ వదిలేస్తే, ఎంటర్ప్రైనర్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ వదిలేస్తే, వీళ్ళందరూ కూడా ఆ ప్రొఫెషన్లో ఎక్స్పర్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. పర్టికులర్గా ఆ డిపార్ట్మెంట్లో డిగ్రీనో పీజీనో కంప్లీట్ చేసి ఉండాలి. అప్పుడే వీళ్ళు ఆ పోస్ట్కి వస్తారు. దాంట్లో మళ్ళీ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. రైట్. నేచర్ ఎలా ఉండాలి అంటే, స్కిల్ ఎలా ఉండాలో, లీడర్షిప్ ఎలా ఉండాలో చెప్పాను. నేచర్ ఎలా ఉండాలంటే రిక్వైర్స్ లీడర్షిప్, అడ్వాన్స్డ్ స్కిల్స్, అకౌంటబిలిటీ, డెసిషన్ మేకింగ్, సో కంటిన్యూస్ లెర్నింగ్. ఇది ఇంతకుముందే చెప్పాను. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఎంటర్ప్రైనర్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ తప్ప, అర్థమైంది కదా, మిగతా వాళ్ళందరికీ స్కిల్స్ ఉండాల్సిందే. వీళ్ళకి కూడా స్కిల్స్ ఉండాలి 1,00,000 కావాలంటే. బట్ మీకు నేను చెప్పిన వాటిల్లో మీరు దేనికి దగ్గరగా ఉన్నారో చెక్ చేసుకోండి. దేనికి దగ్గరగా ఉన్నారు? కార్పొరేట్ మేనేజర్, సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఐటీ సాఫ్ట్వేర్ డెవలపర్, 5 to 10 years ఎక్స్పీరియన్స్. వీళ్ళు 1,00,000 పైన సంపాదిస్తున్న వాళ్ళండి.
నేనేమడుగుతున్నానంటే ఫైనల్గా నా క్వశ్చన్ ఎందుకు ఈ విషయాలన్నీ మీకు చెప్తున్నాను అంటే, లక్ష సంపాదిస్తున్న వాళ్ళు ఏం పనులు చేస్తున్నారో అదే పని మనం చేస్తే లక్ష వస్తుంది, అంతే, ఇంకేం లేదు. సీక్రెట్. లక్ష సంపాదిస్తున్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు ఇంకొంచెం క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. చార్టర్డ్ అకౌంటెంట్ అయిపోతే ఈ రోజే వెంటనే సంపాదించవచ్చు. డాక్టర్ స్పెషలిస్ట్ కన్సల్టెంట్గా కూడా సంపాదించవచ్చు. బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్, సీనియర్ సేల్స్ లీడర్ ఇన్ మల్టీనేషనల్ కంపెనీ, ఎంటర్ప్రైనర్, లేదా నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్. ఓకే, మీరు దేనికి దగ్గరగా ఉన్నారో దాన్ని షార్ట్ ఫామ్లో టైప్ చేయండి. షార్ట్ ఫామ్లో టైప్ చేయండి. షార్ట్ ఫామ్లో ఎగ్జాంపుల్కి ఎంటర్ప్రైనర్ అంటే ఈ అని, సీనియర్ సేల్స్ లీడర్ అంటే ఎస్ఎస్ఎల్ అని, బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ అంటే బీడిఎం అని, నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ అంటే ఎన్ఎంఎల్ అని, కార్పొరేట్ మేనేజర్ అయితే సిఎం అని, సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయితే ఎస్ఏ అని షార్ట్ ఫామ్లో టైప్ చేయండి. కమ్ ఫాస్ట్. మీ ఆన్సర్ కోసం వెయిటింగ్. చూద్దాం మెజారిటీ ఎక్కడున్నారు. ఓకే, నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్, నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్, ఎంటర్ప్రైనర్. ఎస్ఏ అంటే అర్థం కాలే రవీందర్. ఎస్ఏ చూద్దాం, ఎస్ఏ అంటే ఏముంది. ఓకే, ఎస్ఏ ఎక్కడ కనపడలేదు రవీంద్ర గారు. ఎస్ఈ ఉంది, సేల్స్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉంది కానీ ఎస్ఏ లేదు. ఓకే రైట్. కొంతమంది ఆన్సర్స్ చాలా కరెక్ట్గా ఇచ్చారు, కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. రైట్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ సత్యనారాయణ గారు ఎవరు ఉన్నారు. నెట్వర్క్ మార్కెటింగ్, ఐఎమ్ ఓన్లీ ఎన్ఎంఎల్, నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్. రైట్. ఎస్యు, ఎస్ఈ ఉంది. ఎస్యు ఏముంది, ఎస్ఈ ఏముంది చూద్దాం. ఎస్యు, ఎస్యు ఇక్కడేం లేదు షార్ట్ ఫామ్లో. ఎస్ఈ ఉంది. ఎస్ఈ అంటే సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిపోవచ్చు. సో వాటికి మీరు దగ్గరగా ఉంటే ఆ జాబ్స్ కూడా మీరు ప్రయత్నాలు చేయొచ్చు. రైట్. అదర్వైజ్ మెజారిటీ పీపుల్ ఇక్కడ చెప్తున్నారు ఎంటర్ప్రైనర్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్. ఎంటర్ప్రైనర్ అంటే 100 మందికి జీతాలు ఇచ్చే ఐడియా మీరు కనిపెట్టేస్తే ఎంటర్ప్రైనర్ అయిపోవచ్చు. దాన్ని షార్ట్అవుట్ చేశాను ఈ మధ్య, కొంచెం ఈజీ వే చేశాను. లేదంటే నెట్వర్క్ మార్కెటింగ్ లీడర్ అవ్వచ్చు. రైట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. మీకు దగ్గరగా ఉందనే విషయం అర్థమైంది. సో నేచర్ రిక్వైర్స్ లీడర్షిప్, అడ్వాన్స్డ్ స్కిల్స్, అకౌంటబిలిటీ, డెసిషన్ మేకింగ్, కాంట్రిబ్యూషన్, ఇవన్నీ ఉండాలి. రైట్. సో ఫ్రెండ్స్, బ్రేవ్ టీమ్స్ లెసన్ ఏం చెప్తుందంటే 15,000కి మెజారిటీ చాలా మంది అప్లై చేస్తారు, క్యూలో ఉంటారు. 15,000 నుంచి 30,000 రూపాయల శాలరీ అంటే అందరూ వచ్చేస్తారు. చాలా పెద్ద క్యూ ఉంటుంది. అదే 1,00,000 నుంచి 3,00,000 అంటే చాలా తక్కువ మంది వస్తారు. సో కాబట్టి క్యూ ఉండే చోట మీరు ఉంటారా, క్యూ లేని చోట ఉంటారా అని నిర్ణయం తీసుకోండి. ఎగ్జాంపుల్కి ఎమ్మెల్యే కంటే లేదా ఎంపీటీసీనో జెడ్పీటీసీనో ఇట్లా చిన్న చిన్న పోస్టులు, ఆఫ్ కోర్స్ పొలిటికల్ అంటే వందల వేల మంది కాంపిటీషన్లోకి వచ్చేస్తారు. నాకు కావాలి, నాకు కావాలి టికెట్ అని. లాస్ట్కి నామినేషన్ కూడా 30 మంది, 40 మంది, 50 మంది వేస్తారు. మనం ఓటేసేటప్పుడు కూడా ఒకసారి గమనిస్తుంటాం, షీట్లు ఉంటాయన్నమాట. 2 మిషన్లు పెడుతూ ఉంటారు ఒకసారి. ఇప్పుడు ఒక పోస్ట్ చెప్తాను, చూద్దాము మీకు లైవ్ ఎగ్జాంపుల్. మన ఉపరాష్ట్రపతి పోస్ట్ ఖాళీ అయింది. ఇప్పుడు ప్రజెంట్ నామినేషన్స్ వేశారు. నెక్స్ట్ ఎలక్షన్ రాబోతుంది. నామినేషన్స్ ఎంతమంది వేశారు తెలుసా? ఇండియా మొత్తం, భారతదేశం మొత్తం 140 కోట్ల మంది ఉంటే, ఎందుకంటే ఉపరాష్ట్రపతి అనేది చాలా పెద్ద పోస్ట్ కదా, ఇద్దరే వేశారు. ఓన్లీ 2 మెంబర్స్, ఇద్దరే వేశారు. మిగతా వాళ్ళు లేరు. ఎందుకు లేరు? ఆఫ్ కోర్స్ లైక్ దట్ ఎగ్జాంపుల్కి చెప్పాను మీకు. సో లైక్ దట్ ఇక్కడ 15,000 నుంచి 30,000 రూపాయలకి అయితే క్యూలో ఉంటారు. 1,00,000 నుంచి 3,00,000 కంటే క్యూ తక్కువగా ఉంటుంది. తక్కువగా క్యూ ఉండే చోట మనం పనిచేసే ప్రయత్నం చేద్దాం. వారు వర్క్ చేస్తారు అదర్స్ కిట్ చేసినప్పుడు. ఎవరు 1,00,000 రూపాయల పైన సంపాదించాలనే మైండ్ సెట్ ఉండేవాళ్ళు అందరూ క్విట్ అయ్యేటప్పుడు వీళ్ళు పనిలోకి దిగుతారు. అందరూ వదిలేసేటప్పుడు పట్టుకుంటారు. షేర్ మార్కెట్లో కూడా అందరూ అమ్మేసేటప్పుడు వీళ్ళు కొంటారు అనమాట. రైట్. వారు లెర్న్ చేస్తారు, అదర్స్ కంప్లైంట్ చేస్తారు. 1,00,000 రూపాయలు సంపాదించాలనే వాళ్ళు నేర్చుకుంటారు, మిగతా వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. ఓ సూపర్. 1,00,000 రూపాయలు సంపాదించాలనే వాళ్ళు లీడ్ చేస్తారు అదర్స్ ఫాలోయింగ్లో ఉన్నప్పుడు. ఎస్, మిగతా వాళ్ళు ఫాలో చేస్తున్నప్పుడు వీళ్ళు లీడ్ చేస్తారు. అంటే ఏదైనా ఒక సమస్యలో వీళ్ళు ముందు ఉంటారు, ఉద్యమించడానికి వీళ్ళు ముందు ఉంటారు అనమాట. ఎనీ ఛాలెంజ్ ముందుంటారు.
ఎప్పుడైతే మనకు ఆ మైండ్ సెట్ ఉంటుందో ముందుకు వెళ్ళిపోతాం ఆటోమేటిక్గా. మిగతా వాళ్ళు మనం వెనుకుంటారు, వాళ్ళు ఫాలోవర్స్ అయిపోతారు. ఆటోమేటిక్ జరిగిపోద్ది ఇది. వర్షం వస్తుంది అనుకోండి, అందరూ షెల్టర్ కోసం వెళ్తారు. వర్షం వెలిచిపోయినా కానీ, వర్షం ఆగిపోయినా కానీ బయట పోరు చాలామంది. ఎందుకు? మళ్ళీ వస్తుందేమో, రకరకాల ఫీలింగ్స్. అప్పుడు ఎవరో ఒకరు లీడ్ తీసుకొని ముందుకెళ్తే మిగతా వాళ్ళు ఫాలోవర్స్ అయిపోతారు. ఆ లీడ్ తీసుకునే వ్యక్తి మీరు అవుతారా అనేది ఇక్కడ ఇంపార్టెంట్. వారు కన్సిస్టెన్సీ చూపిస్తారు. అదర్స్ ఎక్స్క్యూజెస్ చెప్పినప్పుడు, అందరూ ఎక్స్క్యూజెస్ కారణాలు చెప్పేటప్పుడు వీళ్ళు కన్సిస్టెన్సీ చూపిస్తారు అనమాట. సో ఎందుకు కన్సిస్టెన్సీ ఆర్డర్ 8వ తారీఖు పెట్టలేదు, 8వ తారీఖు లోపల అంటే, మిగతా వాళ్ళందరూ రీజన్స్ చెప్తారు, వీళ్ళు మాత్రం రీజన్ చెప్పరు, వెంటనే పెట్టేసి ఉంటారు అప్పటికే. మేబీ ఈవేళకే కంప్లీట్ చేసి ఉంటారు కొంతమంది. సక్సెస్ ఈజ్ నాట్ టాలెంట్ బేస్డ్, ఇట్ ఈస్ విల్లింగ్ బేస్డ్. ఓ సూపర్, చూడండి ఎట్లా ఉందో. సక్సెస్ అనేది టాలెంట్ బేస్డ్ కాదంట, విల్లింగ్ బేస్డ్. అంటే మీకు నచ్చాలంతే, మీ మనసుకి బాగా నచ్చాలి, ఇది పాసిబుల్ అని మీరు నమ్మాలి, అప్పుడు కుదురుతుంది. రైట్. సింపుల్ హ్యాబిట్స్, రూ. 1,00,000 సంపాదించడానికి వెరీ సింపుల్ హ్యాబిట్స్ బ్రేవ్ టీమ్స్ మీకు నేర్పిస్తుంది. 6, 5, 4, 3, 2, 1 ఫార్ములా, 1-0 ఫార్ములా ఏదైతే ఉందో అది ప్రాక్టీస్ చేయండి, దాన్ని ఇంప్లిమెంట్ చేయండి, కన్సిస్టెంట్గా చేయండి, రెగ్యులర్గా చేయండి. చిన్న యాక్షన్ అయినా డైలీ చేయండి, అది మల్టిప్లికేషన్ అవుతుంది. విల్లింగ్నెస్, కష్టమైనప్పుడు కూడా కంటిన్యూ చేయండి. చూడండి ఎంత బాగుందో సబ్జెక్ట్. సింపుల్ హ్యాబిట్స్ 6, 5, 4, 3, 2, 1, 0. మీకు తెలుసు, తెలియకపోతే తెలుసుని వాళ్ళ దగ్గర నేర్చుకోండి. మళ్ళీ నన్ను చెప్పమంటే టైం అక్కడ వేస్ట్ అవుతుంది, అది సపరేట్ కంటెంట్ అనమాట. లేదు నన్నైనా అడగండి, మళ్ళీ మీకు పంపిస్తాను వాట్సాప్లో కానీ లేదా పీడిఎఫ్ రూపంలో కానీ నన్ను అడగండి, నేనైనా పంపిస్తాను. రైట్. దీనిపైన వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ కూడా చూడండి. కన్సిస్టెన్సీ, చేసిన పని ఏదైతే ఉందో రెగ్యులర్గా చేయండి, డైలీ చేయండి, ప్రతిరోజు చేయండి. అప్పుడు ప్రతిరోజు చేయడం వల్ల, ఒకే పనిని మళ్ళీ 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 చేయడం వల్ల మీరు దాంట్లో జీనియస్ అయిపోతారు, ఎక్స్పర్ట్ అయిపోతారు, చాలా ఈజీ అయిపోతుంది మళ్ళీ మీకు. నెక్స్ట్ విల్లింగ్నెస్, కష్టమైనప్పుడు కూడా కంటిన్యూ చేయండి. ఎస్, కష్టమైనప్పుడు కూడా కంటిన్యూ చేయండి, అప్పుడు ఆటోమేటిక్గా ఈజీ అయిపోతుంది. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఈ సబ్జెక్ట్లోకి ముందుకు లాస్ట్ కన్క్లూజన్ చేసి 1,00,000 సంపాదించే క్యాలిక్యులేషన్స్లోకి వచ్చేస్తాను. ఎవ్రీబడి బ్రేవ్ టీమ్స్లో నువ్వు 6 ఫిగర్ ఇన్కమ్ చేసే పనులు చేస్తావు. ఓకే, 6 ఫిగర్ అంటే కొంచెం చాట్ జీపీటీ ఇలా డిఫరెంట్గా చెప్తుంది. 6 అంకెల ఆదాయం సంపాదించే వాళ్ళు చేసే పనులు చేస్తావా, లేదా అందరూ చేసే పనులే చేస్తావా అనేది క్వశ్చన్. అర్థమవుతుంది కదా? రూ. 1,00,000 పైన సంపాదిస్తున్న వాళ్ళు ఏ పనులు అయితే చేస్తున్నారో, రైట్, అదే పని చేస్తావా, అలాంటి పనులు చేస్తావా, లేదా అందరూ చేసే పనులు చేస్తారా? ఏది చేస్తారు? రూ. 1,00,000 సంపాదించే వాళ్ళు పని చేస్తాను అంటే 6 టైప్ చేయండి, 6 టైప్ చేయండి, 6. అందరూ చేసే పని చేస్తాను అంటే ఏ అని టైప్ చేయండి, ఆల్. గుంపులో గోయిందా అందరితో నేను ఒకడు అంటే కన్నా ఏ అని టైప్ చేయండి. అట్లా లేదు, 6 డిజిట్ ఇన్కమ్ సంపాదిస్తున్న వాళ్ళు ఏ పనులు అయితే చేస్తున్నారో అదే పని చేస్తాను అంటే కన్నా 6 అని టైప్ చేయండి. సూపర్, ఎక్సలెంట్. మీరందరూ మెజారిటీ 6లో ఉన్నారు. డెఫినెట్గా మీకు 6 డిజిట్ ఇన్కమ్ రెగ్యులర్గా రావాలని నేను కూడా కోరుకుంటున్నా. రైట్. సో ఎట్లా వస్తుంది, దీనికి ఏం చేయాలి ఇప్పుడు మాట్లాడుకుందాం. రైట్. లాస్ట్ పాయింట్, 5 పాయింట్. బిలీవ్, ఫస్ట్ నమ్మండి. నమ్మిన తర్వాత డిసైడ్ చేయండి. బిలీవ్, 6 లక్షల రూపాయలు సారీ 1,00,000 పైన సంపాదించే కెపాసిటీ నాకు ఉంది అని మిమ్మల్ని మీరు అద్దంలో చూసి సాటిస్ఫై చేసుకొని, కంగ్రాలేషన్స్, ఆల్ ద బెస్ట్, రాక్ అని చెప్పి మీరేం చెప్పుకుంటారో అవన్నీ చెప్పుకోండి. నమ్మించండి ఫస్ట్, మీ అంతరాత్మ ఉంది కదా, దాన్ని నమ్మించండి. అది నమ్మిన తర్వాత డిసైడ్ చేయండి. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అనే రేంజ్లో మీరు విల్లింగ్ అయిన తర్వాత డిసైడ్ అయిపోండి. డిసైడ్ అయిపోయిన తర్వాత యాక్షన్లోకి వచ్చేసేయండి. 30 days డైలీ సక్సెస్ఫుల్ ఫార్ములా 6, 5, 4, 3, 2, 1, 0ని ఫాలో అవ్వండి. 30 days రెగ్యులర్గా ఫాలో అవ్వండి.
మీ టీంలో వాళ్ళ దగ్గర డూప్లికేట్ చేయించండి. మీ టీంలో అట్లీస్ట్ ఒక నలుగురు ఎంచుకొని 4 గ్రూపుల్లో ఇది డూప్లికేట్ అయ్యేటట్లు, సిస్టమ్ రిపీట్ అయ్యేటట్లు ఫాలో చేయండి. దీని పేరు యాక్షన్ స్టెప్స్ అంటారు. బిడిఏడి. బిడిఏడి షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నా. బిడిఏడి. బిడి అంటే బి అంటే ఏంటి? బిలీవ్. డి అంటే డిసైడ్. ఏ అంటే యాక్ట్. డి అంటే డూప్లికేట్. రైట్? బిడిఏడి చేయండి రెగ్యులర్గా. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా విల్లింగ్నెస్ మాత్రమే మనల్ని కాపాడుతుంది. సనెజ్ కంపెనీ మనకి 91% షేర్ ఇస్తూ అడిషనల్గా 30% ఎక్స్ట్రా ఇస్తుంది. దీంట్లో రీపర్చేజ్, జాయినింగ్ ఆఫర్ అండ్ సిఎన్సి ఇస్తుంది. సో 30% ప్లస్ అనమాట అక్కడ చెప్పుకోవాలి. ప్లస్ 91% షేర్ ఇస్తుంది. ఇవన్నీ షేర్స్ అన్ని కలిపి 10 రకాలు ఉంటాయి. బట్ వీటన్ని షార్ట్ అవుట్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వబోతున్నానంటే, మీ ఇంటికి కావాల్సిన వస్తువులు జస్ట్ 2,500 రూపాయల కన్నా మీరు ఎగ్జాంపుల్కి కొనుక్కుంటే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, 2,500 కొనుక్కుంటే దాదాపు 5,000 అవుతుంది. 6,500 స్టాక్ వస్తుంది. ఎంఆర్పి 1,500 పెరుగుతుంది. దాంతోపాటు ప్రీ ప్రోడక్ట్ 750 వస్తుంది. దాంతోపాటు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది 4%. 2,500కి 4% అంటే 100 రూపాయలు మినిమం అనమాట. ఇది మీరున్న లెవెల్ని బట్టి పెరుగుతుంది. మొత్తం మీద ఎంత వచ్చింది? 2,350 రూపాయలు లాభం. వావ్! 2,350 రూపాయలు లాభం. 40-50% ప్రాఫిట్ కొత్తగా వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి, కొత్తగా వచ్చి ఇప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి. నేను ఎగ్జాంపుల్కి 25 పీవీ చెప్తున్నా. బట్ మీ ఇష్టం, మీ కన్వీనియంట్ బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. తర్వాత మీరు స్టార్ట్ అయిపోయారు. సనెజ్ కంపెనీ మీకు సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మిమ్మల్ని స్పాన్సర్ చేసిన మీ సీనియర్ ఆర్ అప్లైన్ సపోర్ట్ చేస్తాడు. ఇంకా మనకి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. దట్ మీన్స్ ఈఎస్ఈఎస్ఐ. ఈ సిస్టమ్ బ్రేవ్కి తరపున తెలుగులో ఉంది, ఈఎస్ఐఎస్ఐ ఉంది. రెండు మీకు సపోర్ట్ చేస్తాయి. తద్వారా మీరు నెక్స్ట్ లెవెల్ గ్రోత్ అవ్వడానికి ఈ 3 మీకు సపోర్ట్ సిస్టమ్ ఉంది. 3 విధాల సపోర్ట్ ఉంది. ఎలా? 4 విధాలు చెప్పుకోవాలి. ఎలా 4 విధాలు అంటే, మీరు కూడా ఉన్నారు కదా, మీకు మీరు సపోర్ట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా లేదా అనేది ఇంపార్టెంట్. మీకు మీరు సపోర్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉంటే, ఒకటి సనెజ్ కంపెనీ, అప్లైన్ ఆర్ స్పాన్సర్ అండ్ ఎస్ఈఎస్ఐ అండ్ యూ, మీరు కూడా నలుగురు కలిసి ఈ సిస్టమ్ని డెవలప్ చేయడానికి మీకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి సో మనం నెక్స్ట్ సారీ ఇట్లా మీరు కన్నా ఒక్కరికి హెల్ప్ చేస్తే, మీలాంటి వాళ్ళకి కింద చూద్దాం, మీలాంటి వాళ్ళకి ఒక్కరికి మీరు హెల్ప్ చేస్తే మీకు 2 పాయింట్లు వస్తాయి, డైరెక్ట్ సేల్స్ బోనస్ పాయింట్లు. ఫస్ట్ ఇన్కమ్తో పాటు సెకండ్ ఇన్కమ్లోకి కూడా వచ్చేసాను నేను. అప్పుడు మీకు దాదాపు మినిమం అనేది ఒక 400 రూపాయలు మీకు ఆ వ్యక్తికి మీరు హెల్ప్ చేసినందుకు, ఇనిషియల్లో మీరు సపోర్ట్ చేసినందుకు 400 రూపాయలు ఇన్కమ్ కూడా వస్తుంది. దట్ మీన్స్ డైరెక్ట్ సేల్స్ బోనస్. ఇంతకుముందు చెప్పింది ఏది? రీటైల్ ప్రాఫిట్ అప్ టు 30%. రీటైల్ ప్రాఫిట్లోనే మీకు ఏమేమి చెప్పాను? ఫ్రీ ప్రోడక్ట్ చెప్పాను, క్యాష్ బ్యాక్ చెప్పాను. ఇది ఫస్ట్ ఇన్కమ్. సెకండ్ ఇన్కమ్ ఏం చెప్పాను? డైరెక్ట్ సేల్స్ బోనస్. ఒక వ్యక్తిని స్పాన్సర్ చేసి ఆ వ్యక్తికి 1,250 పీవీ వచ్చేటట్లు కన్నా మీరు హెల్ప్ చేయగలిగితే మీకు ఒక పాయింట్ వస్తుంది. ఆవరేజ్గా పాయింట్కి 200 వస్తుంది. మనం 2,500తో పాయింట్లతో హెల్ప్ చేశాం కాబట్టి మీరు 400 రూపాయలు డైరెక్ట్ సేల్స్ బోనస్ కూడా మీకు వచ్చింది. రైట్? నెక్స్ట్ మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తే వాళ్ళ ద్వారా కూడా మీరు డైరెక్ట్ సేల్స్ బోనస్ తీసుకోవచ్చు. ఈరోజు టాపిక్ ఇది కాదు, బట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నా. ఇలా మీరు ఒక నలుగురికి హెల్ప్ చేశారు అనుకుందాం. ఒక నలుగురికి హెల్ప్ చేశారు అనుకుందాం. ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. ఎందుకంటే డైరెక్ట్ సేల్స్ బోనస్ పాయింట్లు 175 రూపాయల నుంచి 225 వరకు రావచ్చు. లాస్ట్ మంత్ 209 వచ్చింది. అంతకుముందు నెలలో 208 రూపాయలు వచ్చింది. కాబట్టి 200 అనుకుందాం. డైరెక్ట్ సేల్స్ బోనస్ ఇన్కమ్ మీరు ఒక నలుగురికి హెల్ప్ చేసి ఈ బిజినెస్లో మీరు ఎలా అయితే 40-50% తీసుకున్నారో, ఇక్కడ గమనించారు కదా, ఇక్కడ బ్యాక్ వచ్చాను. మీరు 5,000 రూపాయలు కొనుక్కొని 6,500 స్టాక్ తీసుకొని మళ్ళీ 750 రూపాయల ప్రోడక్ట్ తీసుకున్నారు కదా, మళ్ళీ 100 రూపాయలు, మొత్తం 2,350 రూపాయలు తీసుకున్నారు కదా. మరి ఇంత మంచి అవకాశాన్ని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్లో ఒక నలుగురికి మీరు ఇస్తే, అవకాశం మీరు ఇస్తే, మీకు డైరెక్ట్ సేల్స్ బోనస్ అనేది ఒకరికి ఇచ్చినందుకు 400, ఇంకో వ్యక్తికి ఇచ్చారు మళ్ళీ 400 యాడ్ అయింది, ఇంకో వ్యక్తికి హెల్ప్ చేశారు మళ్ళీ 400 యాడ్ అయింది, ఇంకో వ్యక్తికి కూడా హెల్ప్ చేశారు. నలుగురికి హెల్ప్ చేయడం వల్ల మీకు 1,600 రూపాయలు ఖర్చులకు వచ్చింది, పాకెట్ ఖర్చులకి. సూపర్. దీంతో పాటు మిగతా ఆదాయాలు కూడా వస్తాయి.
మీరు కొత్తగా జాయిన్ అయ్యి నలుగురికి హెల్ప్ చేస్తే 2,000 నుంచి 4,000 రూపాయలు ఆదాయం తీసుకోవచ్చు. నలుగురికి హెల్ప్ చేసినందుకు కాను, ఇనిషియల్లోనే మిగతా ఆదాయాలు కూడా కలుపుకొని. రైట్, ఇలా మీరు నలుగురికి హెల్ప్ చేసినందుకు 2,000 నుంచి 4,000 వస్తుంది. ఈ నలుగురికి మీరు ఇప్పటి వరకు ఏ పని అయితే చేశారో ఆ పని నేర్పించాము అనుకోండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది బిజినెస్. ఎస్, ఆటోమేటిక్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇక్కడ ఇంకొంచెం క్లియర్గా మీకు అర్థం అవ్వడానికి ఇంకొంచెం అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. ఉదాహరణకి మీరు 2,500 అంటే 5,000 రూపాయలకి ప్రోడక్ట్ కొంటే ఎంఆర్పి ఎక్స్ట్రా 1,500 వస్తుంది. 750 రూపాయలు రీపర్చేజ్ ఆర్ ఫస్ట్ ఇన్వాయిస్ ఆఫర్ వస్తుంది. దీంతో పాటు పర్ఫార్మెన్స్ బోనస్ ఉన్న 100 రూపాయలు వస్తుంది. మొత్తం 7,350 రూపాయలు మైనస్ మీ 5,000 తీసేస్తే 2,350 రూపాయలు లాభం అనుకున్నాం కదా, అర్థమైంది. సో తద్వారా మీకు లెవెల్స్ కూడా వస్తాయి. పీవీ పెరిగే కొద్దీ లెవెల్స్ వస్తాయి. దాన్ని గ్రోత్ బోనస్ అని పిలుస్తాం. గ్రోత్ బోనస్ కూడా యాడ్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు నలుగురికి హెల్ప్ చేసినందుకు గాను 2,000 నుంచి 4,000 వస్తుంది. ఆ నలుగురు ఒక్కొక్కరు మీలాగే మిమ్మల్ని కాపీ చేసి ఒక్కొక్కరు నలుగురికి హెల్ప్ చేస్తే, ఈ నలుగురిని మీరు లీడ్ చేస్తే, ఇంకా మీరు పనిచేయరు, లీడ్ చేస్తారు. తద్వారా 16 మంది మన గ్రూప్లోకి వచ్చేస్తారు. ఒక్కొక్కరు 2,500 పీవీకి వాళ్ళు కూడా కొనుక్కున్నారు. మీకు ఆదాయం వచ్చింది 6,400. రైట్, ఇప్పుడు మనకు అర్థమైంది ఫస్ట్ మీరు 2,350 రూపాయలు ఎలా తీసుకోవాలో. నలుగురికి హెల్ప్ చేస్తే మీకు 2,400 వస్తుందనే విషయం అర్థమైంది. ఆ నలుగురు ఒక్కొక్కరు నలుగురికి హెల్ప్ చేస్తే మీకు 6,400 వస్తుందనే విషయం కూడా అర్థమైంది. రైట్, నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఈ 16 మంది ఒక్కొక్కరు నలుగురికి హెల్ప్ చేస్తే 64 మంది అవుతారు. 64 మంది ఒక్కొక్క 2,500 పీవీకి వాళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం వల్ల మీరు 25,000 ఇన్కమ్ రీచ్ అవుతారు. మీరు లీడర్ అవ్వడం కాకుండా మీ టీంలో నలుగురు లీడర్స్ ఉన్నారు, వాళ్ళ కింద డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు, వాళ్ళ కింద కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళ టీంలో కస్టమరు లాభపడుతున్నాడు, డిస్ట్రిబ్యూటర్ లాభపడుతున్నాడు, లీడర్ లాభపడుతున్నాడు, టాప్ లీడర్గా మీరు కూడా లాభపడుతున్నారు. నెక్స్ట్ ఒక్క స్టెప్పేనండి, లక్షకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఒక్క స్టెప్పే లక్షకి వెళ్ళిపోదాం. మొత్తం మీ టీంలో ఉన్నటువంటి నలుగురిని, 16 మందిని, 64 మందిని కూర్చోబెట్టి ఒక మంచి మీటింగ్ చేద్దాము. నన్ను కూడా పిలవండి, నేను కూడా వస్తాను. మనందరం కలిసి అందరినీ రికగ్నైజ్ చేద్దాం. అంటే ఇప్పటివరకు వాళ్ళు పనిచేశారు కదా, ఆ పనికి ఫలితం డబ్బు రూపంలోనే కాదు, రికగ్నేషన్ కావాలి కదా. మీరు 25,000 రూపాయలు తీసుకున్నారో అది పోస్ట్ పెట్టండి. మీ టీంలో నలుగురు 6,400 తీసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పోస్ట్ పెడతారు, వాళ్ళు ఒక టైటిల్ వచ్చి ఉంటుంది. రైట్, నలుగురు ఉన్నారు మీ టీంలో, ఒక్కొక్కరు 25,000 రూపాయలు తీసుకున్నారు. మీరు 25,000, నలుగురు 6,400, అలాగే 16 మంది 2,400 తీసుకున్నారు. 64 మంది 2,350 రూపాయలు లాభం పొందారు. అందరూ లాభంలో ఉన్నారు. అందరినీ రికగ్నైజ్ చేసి ఒక ఫంక్షన్ చేద్దాం, ఒక సెలబ్రేషన్ చేద్దాం. దెన్ ఈ 64 మందికి మన అందరం కలిసి ఇచ్చే మోటివేషన్, సపోర్ట్, సర్వీస్ వల్ల వీళ్ళు కూడా మీలాగే ఒక్కొక్కరు నలుగురికి హెల్ప్ చేశారు అనుకుందాం. ఎస్, ఇప్పుడు మీ టీం ఎంత వచ్చింది? 256 మంది వచ్చారు. 256 మంది ఒక్కొక్కరు వాళ్ళ టీం కోసం, వాళ్ళ ఇంట్లో కోసం 2,500 పీవీ కొనుక్కున్నారు. 6,40,000 పీవీ వచ్చింది. మీ చెక్ వచ్చింది 1,28,000 రూపాయలు. ఎంత? 1,28,000 రూపాయలు. అబ్సల్యూట్లీ 1,00,000 సంపాదించడం ఎలా అనే దానికి క్లియర్గా ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేశాను. ఇది కాకుండా, రైట్, ఇది కాకుండా, ఈ పని కాకుండా చాలామంది చాలా 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 చేసి డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. అలా కాదు, నేను చెప్పిన మైండ్ సెట్ మనకుండి, నలుగురికి పంచే తత్వం మన మనసులో ఉండి, ఆ నలుగురికి నేర్పించడం మనం నేర్చుకుంటే, ఫస్ట్ మనం నేర్చుకోవాలి, ఆ నలుగురికి నేర్పించడం మనం నేర్చుకోవాలి. ఆటోమేటిక్గా మిగతా వర్క్ అనేది జరుగుతుంది. పైనుంచి సపోర్ట్ తీసుకొని డౌన్ లైన్కి సపోర్ట్ చేస్తూ ఉంటే, జస్ట్ మీరు ఫస్ట్ లెవెల్ బిల్ చేయడానికి ఒక 3 months తీసుకున్నారు అనుకుందాం, ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. వెరీ ప్రాక్టికల్గా 3 నెలలు పట్టిందండి ఫస్ట్ లైన్ కంప్లీట్ చేయడానికి నలుగురిని అనుకుందాం. సెకండ్, నెక్స్ట్ జనరేషన్ మీ టీంలో వాళ్ళు కూడా ఒక్కొక్కరు నలుగురు చేయడానికి మళ్ళీ ఒక 3 months అనుకుందాం.
నెక్స్ట్ 3 months 64 మంది రావడానికి, 16 మందికి కూడా మనం ట్రైనింగ్ ఇచ్చాం. వాళ్ళు కూడా నలుగురిని తీసుకురావడానికి, వాళ్ళకి కూడా మీకు 3 నెలలు పట్టిందంటే వాళ్ళకి కూడా 3 నెలలు పట్టింది అనుకుందాం. రైట్. లాస్ట్ అండ్ ఫైనల్ 64 మంది కూడా ఒక్కొక్కరు 3 నెలలు తీసుకున్నారు అంటే మొత్తం మీద 4 జనరేషన్లు కంప్లీట్ అవ్వడానికి 4×3=12 1 year పట్టిందండి అనుకుందాం. నో ప్రాబ్లం, మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. 1 year తర్వాత అయినా అప్పటి వరకు వచ్చిన ఇన్కమ్ కాకుండా ఆ తర్వాత అయినా మీకు మంత్లీ 1,28,000 మినిమం ఇన్కమ్ స్టార్ట్ అయిపోద్ది. రైట్. అర్థమైందా? అర్థమైంటే అండర్స్టాండ్ అని చెప్పుకోండి. నెక్స్ట్ లెవెల్ కూడా ఉంది, వద్దు ప్రాక్టికల్గా ఇక్కడ వరకే మాట్లాడదామని నా ఉద్దేశం. నెక్స్ట్ లెవెల్ కోర్స్ నేను ఈ స్ట్రక్చర్ 100% బిల్డ్ చేశాను. ఎప్పుడు ఫస్ట్ మంత్ ఇందులో 95% కంప్లీట్ చేసి 1,01,000 తీసుకున్నా. ఓన్లీ చెప్పడం కాదు, చేయడం కూడా ఉండాలి అన్న ఉద్దేశంతో ఇదంతా ప్రాక్టికల్గా చేసిన తర్వాతనే మీకు చెప్తున్నా. ఇప్పుడు మన టీంలో 15 మంది లీడర్స్ 1,00,000 పైన సంపాదిస్తున్న లీడర్స్ కూడా తయారయ్యారు. సో వీరందరికీ చేసిన సర్వీస్ సపోర్ట్ వల్ల నేను కూడా 5,03,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోగలిగాను. నెక్స్ట్ లెవెల్ కూడా బిల్డ్ అయింది మనకి. నెక్స్ట్ లెవెల్ అంటే ఏంటి? 256 ఇంటూ 4, 1024 మంది. యావరేజ్గా తీసుకుంటే కొంచెం ఎక్కువ మంది ఉండొచ్చు. బట్ ఒక 1000 మంది నెలకు 5,000 రూపాయల వస్తువులు కొనుక్కొని స్నానం చేసి బ్రష్ చేస్తూ ఉంటే, వాళ్ళ కోసం వాళ్ళు చేసుకుంటే, వాళ్ళకి ప్రతి ఒక్కరికి 2,350 రూపాయలు లాభం వచ్చేటట్లు మనం చేయగలిగితే మీ ఇన్కమ్ 5,00,000 రూపాయలు పర్ మంత్. ఇది ప్రాక్టికల్గా నాకు కుదిరింది. మిగతా చాలామంది లీడర్స్ దగ్గరగా ఉన్నారు. సో మీరు 1,00,000 రూపాయల గురించి మాత్రమే ఆలోచన చేయండి ఫస్ట్. మీరు తీసుకున్న తర్వాత మీ టీంలో నలుగురికి ఇప్పించేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది, అది ఈజీ. ఆ తర్వాత లెవెల్లో మనం మాట్లాడుకుందాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీతో నేను మాట్లాడాలనుకున్న టాపిక్. 1,00,000 రూపాయలు సంపాదించడం ఎలా మీ వల్ల కూడా అవుతుంది అంటే, మీకు కూడా మాకున్న మైండ్ సెట్టే ఉంటే 100% అవుతుంది అనమాట, 100%. సో మనకు వచ్చే 10 ఆదాయాలు ఎలా వస్తాయి? అశోక్ తడమాల్ గారి స్టేట్మెంట్ ఇక్కడ కనపడుతుంది, మీరు చూడొచ్చు. 46 లక్షల రూపాయలు తీసుకున్నాడు. డైరెక్ట్ సేల్స్ బోనస్, గ్రోత్ బోనస్, సిల్వర్ డైరెక్టర్ బోనస్, ఫ్రంట్ లైన్ బిల్డింగ్ బోనస్, బిజినెస్ బిల్డింగ్ బోనస్, లీడర్షిప్ బోనస్, డెవలప్మెంట్ బోనస్, ట్రావెల్ బోనస్, కార్ బోనస్, హౌస్ బోనస్, రాయల్టీ బోనస్, టోటల్ 46 లక్షలు. ఇలా వస్తుంది స్టేట్మెంట్. మీకు కూడా వచ్చి ఉంటుంది, నాకు కూడా వచ్చింది. సో మీకు కూడా స్టేట్మెంట్ వచ్చి ఉంటుంది. రేపు ఇన్కమ్ మన అకౌంట్లో పడుతుంది. డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. ఓకే, మన కంపెనీలో లెవెల్స్ ఎలా ఉంటాయి, క్లబ్లు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని అడగండి, చెప్తారు. ఓకే, వెరీ సింపుల్. మన బిజినెస్లో కోర్స్ ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో ఆ వ్యక్తి పొరపాటున ఏమైనా జరిగితే ఆయన ఐడిని నామినీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆయన సిల్వర్ డైరెక్టర్ అండ్ అబోవ్ లెవెల్లో ఉండి ఏదైనా బై యాక్సిడెంటల్ ఏదైనా డెత్ జరిగితే అతనికి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అతను యాక్టివ్ సిల్వర్ డైరెక్టర్ అండ్ అబోవ్ లెవెల్లో ఉంటాయి. రైట్. ఐడిని నామినీకి ట్రాన్స్ఫర్ చేస్తారు, ప్లస్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా వస్తుంది. రైట్. ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ తీసుకుంటున్న వాళ్ళు కంపెనీలో చాలామంది, వేలాది మంది ఉన్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ మీ ముందు కనపడుతున్నాయి. వీళ్ళందరూ కూడా ఆల్రెడీ సక్సెస్ అయ్యి నెలకు 1,00,000 పైన తీసుకుంటున్నటువంటి లీడర్స్. ఈ లిస్టులో మన ఏరియా నుంచి కూడా లీడర్స్ ఉన్నారు, మన లీడర్స్ కూడా ఉన్నారు. మన మధ్యలో ఉన్న వాళ్ళు, ఈ మీటింగ్ హాల్లో ఉన్న వాళ్ళు, ఈ జూమ్లో ఉన్న వాళ్ళు కూడా మనకు కనపడుతున్నారు. విఘ్నేష్ చూడండి, 1,86,000. ఫస్ట్ లైన్లో లాస్ట్లో పైన కనపడుతున్నారు. సెకండ్ లైన్లో థర్డ్ పర్సన్ జిఆర్ఎల్ నరసింహారావు గారు. ఎస్, రైట్. ఇంకా కొంచెం ముందు ఇంకా కొంతమంది మిస్ అయినట్టు ఉన్నారు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ వచ్చాను. రైట్. అలాగే ఇక్కడ ఫస్ట్ లైన్లో లాస్ట్లో అంటే 4వ వ్యక్తి కరుణాకర్ గారు ఉన్నారు, 2 lakhs ప్లస్. నెక్స్ట్ సెకండ్ లైన్లో సెకండ్ పర్సన్ అమర్ రెడ్డి గారు ఉన్నారు, 226. ఇలా చెప్పుకుంటూ పోతే సౌత్ అండ్ నార్త్ అన్ని చోట్ల లీడర్స్ ఉన్నారు. వీళ్ళందరితో కలుపుకుంటే నేను కూడా కనపడుతున్నాను మీకు ఫస్ట్ లైన్లో లాస్ట్. అప్పటికి 67 lakhs మొత్తం ఇన్కమ్ ఇది తయారు చేసినప్పటికీ, 5 lakhs హైయెస్ట్ ఇన్కమ్. సో అలాగే తీసుకుంటే నాకన్నా బెటర్ పర్ఫామ్ చేసిన వాళ్ళు ఉన్నారు. టోటల్ ఇన్కమ్ వీళ్ళు చాలా ముందు వచ్చారు కాబట్టి మనకన్నా టోటల్ ఇన్కమ్, క్యుములేటివ్ ఇన్కమ్ అయితే ఎక్కువే తీసుకోగలిగారు. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే నా ఇన్కమ్ టోటల్ సనేజ్ కంపెనీ నుంచి ఇప్పటి వరకు నేను తీసుకున్న ఆదాయం 81,98,909 రూపీస్. రైట్. ఇదనమాట. హైయెస్ట్ ఇన్కమ్ వచ్చి 5,03,000.
రైట్ ఫ్రెండ్స్, నా తర్వాత నాకన్నా బెటర్గా పర్ఫామ్ చేస్తూ ఎక్కువ ఇన్కమ్ తీసుకుంటున్న వాళ్ళు తుషార్ భోస్లే గారు 6 lakhs ప్లస్, అలాగే అమూల్ పారక్ గారు 9 lakhs ప్లస్, సవిత తోడ్ గారు 16 lakhs ప్లస్ పర్ మంత్. వాళ్ళ టోటల్ ఇన్కమ్ కూడా చూడండి. తుషార్ భోస్లే గారు 2 crores, అమూల్ పారక్ గారు 2 crores 40 lakhs, సవిత గారు 5 crores ప్లస్. నెక్స్ట్ లెవెల్లో అశోక్ తడ్మాల్ గారు. సో ఇవన్నీ కూడా మీటింగ్స్, ట్రైనింగ్స్ ఇవన్నీ ఉంటాయి. కార్ తీసుకున్న వాళ్ళు ఇవన్నీ కూడా రైట్ టైం మీతో షేర్ చేస్తాను. నేను ఇచ్చిన 45 minutes టైం అయిపోయింది అనుకుంటున్నా. సో కాబట్టి బిజినెస్ బిల్డ్ చేయడానికి మంచి లీడర్షిప్, సర్వీస్ సపోర్ట్ మీకు ఉంది. సో మనం ఒక మంచి మిషన్ పెట్టుకొని వెళ్తున్నాం. హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్, బ్రేవ్ భారత్ అనేసి. సో ఫ్రెండ్స్, మీకు అందరికీ చెప్పేది, ఈ బిజినెస్ని బిల్డ్ చేయడానికి 22 రకాల కరికులం సిలబస్లు ఉన్నాయి. సిలబస్ని బేస్ చేసుకొని ఈఎస్సిఎస్ఐ మనకు సపోర్ట్ చేస్తుంది. సో మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్తో పాటు మా సపోర్ట్ కూడా ఇస్తాం. తద్వారా మీరు 6 digit ఇన్కమ్ రెగ్యులర్గా తీసుకునే సోర్సెస్కి చాలా దగ్గర అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ, సో లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, నిర్ణయం మీరు కొత్త వారైతే మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు కన్నా మీరు నిర్ణయం తీసుకుంటే ఇక్కడ వస్తారు. లేదు, లేట్గా నిర్ణయం తీసుకుంటే మీ కన్నా ముందు ఏ వస్తాడు, ఏ కింద మీరు వస్తారు. అప్పటికి మీరు నిర్ణయం తీసుకోకపోతే బి వస్తాడు, బి తర్వాత మీరు వస్తారు. రైట్? సో అప్పటికి మీరు నిర్ణయం తీసుకోకపోతే మీ తర్వాత సి వస్తాడు, సి తర్వాత మీరు వస్తారు. సో కాబట్టి ఇక్కడ రెడ్ లైన్ చూపిస్తోంది చూడండి, లెఫ్ట్ నుంచి కిందికి వెళ్తారా, లేదంటే మీరు ఇప్పుడే ఇమ్మీడియట్గా స్టార్ట్ అయ్యి ఏ ప్లేస్ తీసుకుంటారా, నిర్ణయం మీరు తీసుకోండి. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళని అడగండి. స్పాట్ ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకొని, సో ఇక్కడ ఏమి మీరు డెసిషన్ అంటే లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయమనట్లేదు, మీరు షాప్ చేంజ్ చేసుకుంటే చాలా, అంతే. రెగ్యులర్ కొనే షాప్ నుంచి చేంజ్ అయితే మీ లైఫ్ ఖచ్చితంగా మారుతుంది. దానికి కావాల్సిన సర్వీస్, సపోర్ట్, గైడెన్స్ మేము ఇస్తాం. ఆపర్చునిటీస్ డోంట్ వెయిట్ ఫర్ ఎనీవన్. అందరి కోసం అవకాశాలు వెతకబండి, వెయిట్ చేయవు. సో మీకోసం కూడా వెయిట్ చేయవు. కాబట్టి మీరే నిర్ణయం తీసుకునే అవకాశాన్ని వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి. సరైన నిర్ణయం తీసుకునే సరైన సమయం ఇప్పుడే. ఆలస్యం చేయవద్దు, రేపటికి వాయిదా వేయద్దు. ఈ రోజు తీసుకున్న నిర్ణయం రేపటి మీ భవిష్యత్తుని నిర్మిస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. విజయం పదం మొదలవుతుంది. మీ నిర్ణయం మీ దగ్గరే ఉంది అని నేను మీకు తెలియజేసుకుంటూ, సనేజ్ కంపెనీ తరపున అండ్ ఈఎస్ఐసిఐ తరపున, బ్రేవ్కి తరపున మీకు హెల్ప్ చేస్తూ, సర్వీస్ సపోర్ట్ చేస్తూ, థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ స్పెండింగ్ వాల్యుబుల్ టైమ్ విత్ అస్. సో మంచి సమయాన్ని మీకోసం మీరు వెచ్చించినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ సెషన్ని ఇక్కడితో ఎండ్ చేసే ప్రయత్నం చేస్తాను. మోర్ ఓవర్ ఇంతకన్నా ఎక్కువ మీరు నాతో మాట్లాడాలి అనుకుంటే హ్యాండ్ రైజ్ చేస్తే అవకాశం ఇస్తాను, మాట్లాడచ్చు, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. దాంతో పాటు మీరు కొత్తగా ఈరోజు ఏం నేర్చుకున్నారో అన్న విషయాన్ని కూడా తెలియజేయచ్చు. సో అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకుందాం. రైజ్ యువర్ హ్యాండ్స్, మేక్ ఇట్. ఫ్రెండ్స్, విన్నారు కదా, మీరు ఇదివరకే ₹1,00,000 నెల నెల సంపాదిస్తూ ఉంటే, ఈ వీడియో మీకు నచ్చి ఉంటే, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నైబర్స్లో ఎవరైతే లక్షల లోపల మందిలో ఇన్కమ్ సంపాదిస్తున్నారో వారికి షేర్ చేయండి. వారికి ఉపయోగపడుతుంది, వారికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇది ఏ స్కీమో స్కామో కాదు, మీరు షేర్ చేయడానికి భయపడక్కర్లేదు. కాబట్టి దయచేసి మీ కామెంట్ చేయండి కింద, ఏం విన్నారు, ఏం అర్థమైంది అనే విషయం పైన కింద కామెంట్ చేయండి. అండ్ కామెంట్తో పాటు మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్కి షేర్ చేసి హెల్ప్ చేయండి. అట్లీస్ట్ నలుగురికి మీరు షేర్ చేయండి, 4 గ్రూపుల్లో అయినా షేర్ చేయండి. తద్వారా వాళ్ళ జీవితంలో మార్పు తీసుకురావడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. రైట్? ఓకేనా? సో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు రెగ్యులర్ కొత్త కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి. మేము ఏమన్నా కొత్త వీడియోలు పెట్టినప్పుడు, కొత్త ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేసినప్పుడు అవన్నీ మీకు అందుబాటులోకి వచ్చేస్తాయి. జిఎస్టీ పైన అప్డేట్స్ కూడా దగ్గరలో మీ ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే గవర్నమెంట్ నిన్న ఈ రోజు కొంత ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. 22వ తారీఖు పై నుంచి దాని మీద కూడా న్యూస్ రాబోతుంది. కాబట్టి ఏ ప్రొడక్ట్స్ ప్రైసెస్ తరుగుతున్నాయి, ఏ రేట్లు పెరుగుతున్నాయి, ఆ విషయాలు కూడా మీతో షేర్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇలా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మళ్ళీ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి యూట్యూబ్ ఛానల్ని. తద్వారా మోర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాం. ఫైనల్గా నేను చెప్పే మెసేజ్ ఏంటంటే, మీరు ఈ వీడియో ఎవరి ద్వారా అయితే చూసారో, ఎవరైతే మీకు షేర్ చేశారో వాళ్ళ ద్వారా కన్సల్ట్ చేసి మోర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేయండి. మీ ప్రాంతంలో మీరు నెంబర్ 1 లీడర్ అవ్వడానికి మేము సర్వీస్, సపోర్ట్, గైడెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆల్ ద బెస్ట్. రైట్ టైం కలిసి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో నా ఫైనల్ మెసేజ్ మళ్ళీ చెప్తున్నా,
ఇప్పుడు ఇదే టైం అనమాట. బి ఇండియన్, బై ఇండియన్, సేవ్ ఇండియన్, సర్వ్ ఇండియన్, భారతీయుడిగా పుట్టినందుకు భారతీయుడిగా గర్వపడుతూ భారతీయ వస్తువుల్ని విదేశాలకి మార్కెట్ చేయగలగాలి. అండ్ సేమ్ టైం ప్రపంచంలో చాలా మంది చెప్తున్నారు, మనం ఎక్కువ చాలా రోజుల నుంచి చెప్తున్నాం, చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాం, విదేశీ వస్తువుల్ని బహిష్కరించాల్సిన అవసరం ఇప్పుడు వచ్చింది. ఆ హెల్ప్ మనకు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ చేశాడు. ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని సో మన వస్తువులు మనం వాడుకుంటూ మన ఇండియన్ కరెన్సీ వాల్యూని పెంచుతాం. సో దీనికి మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ నెక్స్ట్ మీటింగ్లో మళ్ళీ మనం కలుద్దాం. ఆల్ ద బెస్ట్.